గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో గ్రాస్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా క్రియేట్ చేసుకొని గ్రాస్ మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను గ్రాస్ యొక్క ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ గ్రాస్ మైనింగ్ అనేది దరిదాపు 4 నెలల నుంచి 3 నుంచి 4 నెలలు దాటిందండి. 3 నుంచి 4 నెలల మధ్యలో నుంచి మైనింగ్ అనేది అవుతూ ఉంది. సో ఇప్పుడు మేబీ మైనింగ్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చి ఉండొచ్చు, కానీ ఇది ది బిగ్గెస్ట్ డీప్ ఇన్ ప్రాజెక్ట్ అండి. డీప్ ఇన్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా బిగ్ ప్రాజెక్ట్స్ క్రిప్టో ట్రెండ్స్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాటిల్లో. అందుకని చెప్పేసి లేట్ అయినా కూడా ఇబ్బంది లేదు, నేను మైనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మైనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్ అయిపోయింది, 4 నెలలు ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో మీరు చూసేవాళ్ళు మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. దాంతోపాటు ఈ గ్రాస్ మైనింగ్లో మనం మైనింగ్ అనేది చేయాలి అంటే మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంటేనే మైనింగ్ అనేది అవుతుంది. సో మనకు కాయిన్స్ అనేవి జనరేట్ అవ్వాలి అంటే మినిమం ఒక 100 అవర్స్ అనేది టోటల్గా మైనింగ్ కంప్లీట్ అయ్యేలోపు 100 అవర్స్ అయినా మనం మన మొబైల్ డేటా ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తేనే ఈ గ్రాస్ మైనింగ్ అనేది అవుతుందన్నమాట. మొత్తంగా అట్లీస్ట్ ఒక 100 గంటలైనా కానీ మనం ఈ గ్రాస్ మైనింగ్ అనేది చేసి ఉండాలి ఎండ్ అయ్యేలోపు. సో ఇది ఏ విధంగా చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో మొదటగా నేను మిసెస్ బ్రౌజర్ ఏదైతే ఉందో మిసెస్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నానండి. సో MISES మిసెస్ బ్రౌజర్ లేకపోతే కివీ బ్రౌజర్ ఏదైనా ఒకటేనండి, రెండిట్లో ఏదో ఒకటి. MISES మిసెస్ కానీ లేకపోతే కివీ బ్రౌజర్ కానీ. ఇక్కడ రాస్తున్నాను చూడండి, MISES మిసెస్ బ్రౌజర్ లేకపోతే కివీ బ్రౌజర్. ఈ రెండిట్లలో ఏదో ఒక బ్రౌజర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డౌన్లోడ్ చేసుకొని ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో నేను మిసెస్ బ్రౌజర్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఏం చేస్తున్నాను అని అంటే మిసెస్ బ్రౌజర్ యొక్క ఎక్స్టెన్షన్ని పేస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేసి ఇలా వచ్చిందనమాట. సో ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో మీరు ఇది రెండిట్లో చేయొచ్చండి, దేంట్లోనైనా, కివీ బ్రౌజర్లో కానీ లేకపోతే మిసెస్ బ్రౌజర్లో కానీ. ఈ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్ లింక్ అనేది నేను వీడియోలో ఫస్ట్ లింక్గా ప్రొవైడ్ చేసి ఉంటాను, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. సో ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మిసెస్ బ్రౌజర్లో కానీ కివీ బ్రౌజర్లో కానీ ఇక్కడ చూడండి, యాడ్ టు క్రోమ్ అనేసి ఒక ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ ఆప్షన్ అనేది వచ్చి ఇక్కడ ఓకే అని చూపిస్తుంది చూడండి. ఈ ఓకే అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి గ్రాస్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది రెడీ అవుతుంది. సో చూడండి, రెడీ అయిన తర్వాత ఇక్కడ చూడండి, రిమూవ్ ఫ్రమ్ ది క్రోమ్ అనేసి ఇలా చూపిస్తుంది. సో దాన్ని మనము టచ్ చేయకూడదండి. యాడ్ టు క్రోమ్ అనే దాని మీద టచ్ చేసి ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎక్స్టెన్షన్ అనేది రెడీ అయిందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ కుడివైపు కార్నర్లో 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయి, నిలువు గీతలు చుక్కలు ఉన్నాయో వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు గ్రాస్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ రిమూవ్ అని ఉంది, దాన్ని టచ్ చేయకూడదండి మీరు పొరపాటున కూడా. ఇక్కడ లిస్టులో గ్రాస్ ఎక్స్టెన్షన్ ఉంటే చాలు, మీది రెడీ అయిపోయినట్టే అనమాట. రెడీ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ పైన చూపిస్తున్నటువంటి సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఈ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లిస్ట్ వచ్చింది చూడండి, ఎక్స్టెన్షన్స్ అనేసి. దాని కింద మిసెస్ వాలెట్, గ్రాస్ ఎక్స్టెన్షన్, తర్వాత మెటామాస్క్ అని 3 వచ్చాయి. సో వీటిలలో మీరు దేని మీద క్లిక్ చేయాలంటే గ్రాస్ ఎక్స్టెన్షన్ అని ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ చూడండి, మీకు లాగిన్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. తర్వాత కింద రిజిస్టర్ విత్ ఈమెయిల్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతున్నారో వాళ్ళు రిజిస్టర్ విత్ ఈమెయిల్ అనే ఆప్షన్ మీద
క్లిక్ చేయాలన్నమాట. సో రిజిస్టర్ విత్ ఈమెయిల్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను నా మెయిల్ ఐడి ఎంట్రీ చేశానండి నెక్స్ట్ డీటెయిల్స్లో. తర్వాత నా యూజర్ నేమ్ ఎలా ఉండాలనేది ఎంట్రీ చేశాను. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేశానండి. కింద నేను రిఫరల్ కోడ్ నాది ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, దాన్ని యూజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఈ పేజ్లో మనకి చూడండి ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఎపోచ్ 5 అనేసి ఫేజ్ నడుస్తుందండి. ఇది ఆల్రెడీ ఎపోచ్ 1, 2, 3, 4, 5 ఇది 5వ ఫేజ్ నడుస్తుంది. సో అంటే మేబీ మైనింగ్ ఎండింగ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా 2-3 వారాలు లేకపోతే 2-3 నెలలు జరుగుతుండొచ్చు అనమాట. మైనింగ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. సో జస్ట్ ఇలా పైకి నేను స్క్రోల్ చేశానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత సో మన మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకు ఇంటర్నెట్ లేకపోతే వైఫై కనెక్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మైనింగ్ అనేది మనకు జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను వెనక్కి వెళ్ళడానికి ఇక్కడ పైన సింబల్స్ ఉన్నాయి కదా విండోస్, వాటి మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇదివరకు పేజ్ ఏదైతే ఉందో దాని మీదకి వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి చాలాసార్లు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఇది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు చెక్ చేసుకొని ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ ప్రతిసారి రోజుకు 1-2 సార్లు అయినా చెక్ చేసుకొని రీసెట్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఇన్వైట్ లింక్ అని ఏదైతే ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీ ఇన్విటేషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దాన్ని మీరు వేరే వాళ్ళకు పంపించి మీరు రిఫర్ చేసుకోవచ్చు ఈ మైనింగ్కి. సో ఇక్కడ మీకు మేబీ ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో యువర్ నెట్వర్క్స్ కింద దీని మీద మనం క్లిక్ చేస్తే మనకు అవైలబుల్లో ఉన్నటువంటి నెట్వర్క్స్ ఆప్షన్స్ కూడా ఇక్కడ చూపించవచ్చు అన్నమాట. సో ఇది టోటల్ మైనింగ్ ప్రాసెస్ అండి. దాంట్లో పాటు ఇక్కడ మనం ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉండాలి అని అంటే ఇక్కడ బూస్టర్ అని ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 2-3 రకాల స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి టైర్ 1 ఐరన్ అనేసి, అంటే మీరు ఎవరిని రిఫర్ చేయకుండా సింగిల్గా మీరు మైనింగ్ అనేది చేసుకోవడము. రెండోది టైర్ 2 బ్రాంజ్ అని ఉంది. దాని తర్వాత నెక్స్ట్ టైర్ 3 సిల్వర్ అని ఉంది. సో ఇక్కడ చూడండి మీరు 373 పాయింట్స్ ఎర్న్ చేయడము, లేకపోతే 6 రిఫర్స్ని 6గురిని ఇక్కడ రిఫర్ చేయడము. దీని ద్వారా మీరు ఈ టైర్ 1 నుంచి ఐరన్ నుంచి మీరు బ్రాంజ్కి ప్రమోట్ అవుతారండి. సో దాని తర్వాత మీరు 2595 పాయింట్స్ ఎర్న్ చేయడము, లేకపోతే 11 మందిని రిఫర్ చేయడము. ఇలా చేస్తే మీరు బ్రాంజ్ నుంచి సిల్వర్కి ప్రమోట్ అవుతారనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి 2 రకాల టైర్స్ ఇవే అనమాట. దాని తర్వాత ఇక్కడ పైన నెక్స్ట్ టైర్స్ అని ఉంది. మేబీ ముందుకెళ్తే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ రావచ్చేమో మీకు మైనింగ్ చేయడం ద్వారా వచ్చే కాయిన్స్ పెరగడం వల్ల. సో ఇక్కడ చూడండి మనకు అప్కమింగ్ బోనస్ టైర్ 2 బ్రాంజ్ 20 పాయింట్స్ అని కూడా ఉంది. దాని తర్వాత అది మనం కంప్లీట్ చేస్తే ఇక్కడ చూడండి కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ఇంకా హైలైట్ అవ్వలేదు. అది హైలైట్ అయిన తర్వాత క్లెయిమ్ మీద కొడితే మనకు 20 పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ మీకు రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, కాపీ యువర్ రిఫరల్ లింక్ అనేసి. దాని మీద క్లిక్ చేసి మీరు రిఫర్ చేయవచ్చు. ఇక్కడ మీ రిఫరల్ నంబర్స్ ఎంతమంది ఉన్నారనేది చూపిస్తుంది. తర్వాత ఈ అపోచ్ 5 రిఫరల్ రివార్డ్స్ మీరు రిఫర్ చేయడం ద్వారా కూడా ప్రతి మైనింగ్ సెషన్ ఉంటుంది కదా, అపోచ్ 1, అపోచ్ 2, అపోచ్ 3 ఈ విధంగా ఈ టైంలో ఈ మైనింగ్ సెషన్లో మీకు ఎన్ని రివార్డ్స్ వచ్చాయి రిఫరల్స్ ద్వారా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు మైనింగ్ లేక తిరిగి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ మనకు మెయిన్ మైనింగ్ పేజ్ ఏదైతే ఉందో
అది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ మెయిన్ మైనింగ్ పేజ్లో కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు చూసుకుంటూ. సో మినిమం మీరు 100 అవర్స్ అయినా కానీ మినిమం ఈ మైనింగ్లో మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్, గ్రాస్ మైనింగ్ ఏ విధంగా చేయాలి అనేసి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేబీ తొందరలో గ్రాస్ మైనింగ్లో విత్డ్రాల్ రావచ్చు, కేవైసీ రావచ్చు. వీటన్నిటి కోసం చాలామంది అడుగుతున్నారండి గ్రాస్ మైనింగ్ అప్డేట్స్ తెలియజేయమనేసి. సో లేట్ అయినా పర్లేదు, అట్లీస్ట్ అందరికి ఉపయోగపడేలా కొన్ని వీడియోస్ అయినా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ గ్రాస్ మైనింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల లింక్స్ ఇచ్చుంటాను. వాటిని యూజ్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో అది గ్రాస్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లింకు. సెకండ్ లింక్ ఏదైతే ఉంటుందో అది రిఫరల్ కోడ్కి సంబంధించింది. సో సెకండ్ లింక్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా కాపీ చేసైనా మీరు మైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. మూడో లింక్ ఏదైతే ఉంటుందో అది మిస్సెస్ బ్రౌజర్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. సో ఈ 3 లింక్స్ యూజ్ చేసి మీరు మీ మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.